హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అయితే మన ఛానల్లో ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండ్ అలాగే తెలంగాణ విఆర్ఓ కోర్సుల గురించి పూర్తి అప్డేటెడ్ న్యూసెస్ అండ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా మన ఛానల్లో డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి అండ్ అలాగే ఆ వీడియోస్ అన్నీ మీరు చూడండి. ఖచ్చితంగా మీకు అవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి, ఓకేనా? అండ్ అలాగే మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో అయితే ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, ఆర్ఆర్బీ జనరల్ సైన్స్, తెలంగాణ విఆర్ఓ కోర్సులు ఉగాది ఆఫర్లు అయితే ఉన్నాయండి. ఈరోజే లాస్ట్ ఆఫర్ కూడా. సో ప్రతి ఒక్కరూ ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో అలాగే కరెంట్ అఫైర్స్ కోర్స్ని కూడా కొత్తగా లాంచ్ చేయడం జరిగింది. 99 రూపీస్ది ఓన్లీ 49 రూపీస్కే అందచేయడం జరుగుతుంది. 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అయితే అందులో అప్లోడ్ చేయడం జరిగింది అండ్ పీడిఎఫ్స్ టెస్ట్ సిరీస్ కూడా ఉండడం జరిగింది. అండ్ మన కోర్సుల్లో లభించేవి ఏంటంటే చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ పీవైక్యూస్, టెస్ట్ సిరీస్, ప్రాక్టీస్ బిట్స్, ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్స్ అండ్ అలాగే చాప్టర్ వైజ్ బిట్స్ సొల్యూషన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్స్ వీడియోస్ కూడా ఉన్నాయి. దాంతో పాటుగా 1,00,000 బిట్స్ మీకు మేము ఫ్రీగా అందజేస్తున్నామండి. చాలా బాగుంటుంది కోర్సు. స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే చెప్పించడం జరిగింది. టోటల్ కంటెంట్ వచ్చేసి ఎన్సీఈఆర్టీ బుక్స్ నుండి తీసుకున్న కంటెంట్ అండి. బుక్స్లో ఉన్న ఎన్సీఈఆర్టీ బుక్స్లో ఉన్న ఈచ్ టు ఈచ్ లైన్, ప్రతి ఒక్క లైన్ని కూడా మన కంటెంట్లో పొందుపరచడం జరిగింది. ఫ్రీ డెమో క్లాసెస్ కూడా ఉన్నాయండి. ఒకసారి చూస్తే మీకే అర్థమైపోతుంది, ఓకేనా గైస్? సో ఈరోజు వీడియోలో అయితే మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు వస్తున్నాయి, సో ఎగ్జామ్ డేట్స్ వచ్చే వరకు మన ప్రిపరేషన్ని ఇంతకు ముందు ఎలా చేసామో ఇప్పుడు కూడా అలానే చేయాలా, సో ప్రిపరేషన్లో ఏదైనా మార్పు ఉందా, లేకపోతే ఏం చేయాలి, అసలు ఎగ్జామ్ డేట్స్ అనేవి ఎలా వస్తాయి, ఏ విధంగా ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారనేది ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గైస్. వీడియోలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? సో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, సో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది అంటే మనకి మోస్ట్ ఎక్స్పెక్ట్లీ డేట్ వచ్చేసి మనకి ఏప్రిల్ లాస్ట్ వీక్ ఆర్ మే, ఏప్రిల్ లాస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది, లేదంటే మేలో కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మీకు ఆల్రెడీ తెలిసిందే, ఇప్పటి వరకు వచ్చిన ఎగ్జామ్ షెడ్యూల్స్ అన్నీ తారుమారు, అటు ఇటు మన ఎక్స్పెక్టెడ్ డేట్స్కి కరెక్ట్గా లేకుండా ప్రీవియస్ ఇయర్స్లో జరిగిన ఎగ్జామ్లో కాకుండా ప్రతిదీ డిలే అవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఎగ్జామ్ కూడా అలానే జరగడం కూడా జరిగింది. సో గ్రూప్ డి ఎగ్జామ్ డిసెంబర్లో రావాల్సింది జనవరిలో వచ్చింది. అండ్ అలాగే ఎన్టీపీసీ ఎగ్జామ్ అవ్వక ముందే ఏఎల్పి సిబిటి 2 అండ్ అలాగే ఇవి జరిగిపోతున్నాయి. సో కొద్దిగా మార్పులు అయితే జరుగుతున్నాయి, కానీ ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్స్ అయితే ఇప్పటికే లేట్ అయ్యాయి. సో ఇప్పుడు మనకి ఏప్రిల్ లాస్ట్ వీక్లో కానీ మేలో ఫస్ట్ వీక్ ఆర్లో మేలో కానీ జరగడం అయితే జరుగుతుంది. సో 2019 సంవత్సరంలో వచ్చిన ఎన్టీపీసీలో ఎలా జరిగాయంటే గ్రాడ్యుయేటు ప్లస్ అండర్ గ్రాడ్యుయేటు. సో గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ ఎలా అయ్యాయంటే సిబిటీస్ అన్నీ కామన్గా జరిగాయి. సిబిటీ 1 సిబిటీ 2 కామన్గా జరిగాయి, కానీ ఇప్పుడు అలా జరగట్లేదండి. అండర్ గ్రాడ్యుయేట్ సిబిటీ 1 ఒకలా ఉంటుంది అండ్ అలాగే గ్రాడ్యుయేషన్ సిబిటీ 1 ఒకలా ఉంటుంది అండ్ అలాగే సిబిటీ 2 వేరేగా ఉంటుంది అండ్ అలాగే ఇందులో కూడా సిబిటీ 2 వేరేగా ఉండడం జరుగుతుందండి. అయితే ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్లో సిబిటీ 1 క్వాలిఫై అయ్యి సిబిటీ 2లో కూడా క్వాలిఫై అయితే వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే గ్రాడ్యుయేట్లో సిబిటీ 1 క్వాలిఫై అవ్వకుండా సిబిటీ 2 రాయలేరండి, కానీ సిబిటీ అండర్ గ్రాడ్యుయేట్లో సిబిటీ 2 మాత్రం రాయొచ్చు. మీకు అర్థమైందా? సో వేరువేరుగా సపరేట్గా సిబిటీ 1 సిబిటీ 2 గ్రాడ్యుయేట్కి అండర్ గ్రాడ్యుయేట్కి వేరేగా జరుగుతుంది. సరే ఈసారి ప్యాటర్న్ అనేది మారడం జరిగింది, ఓకేనా? ఇది మీ అందరికీ తెలుసు, కానీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని చెప్తున్నాను.
ఓకేనా? సో ఇలా అయితే ఎగ్జామ్ షెడ్యూల్ ఉంటుంది. సో మీ ప్రిపరేషన్ని ఎలా ఉంటుంది? సో మీ ప్రిపరేషన్ ఇప్పటివరకు మీరు ఎలా చేశారండి? ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద మంచిగా ఫోకస్ చేశారు, రాత్రి పగలు బాగా కష్టపడి చదివారు. అయితే ఇప్పటి నుండి చేయవలసిన పనులు ఏంటి? సో కంటెంట్ మీద ఇప్పటి వరకు దృష్టి పెట్టారు. సో ఇంకా మ్యాక్సిమం మనకి 1 మంత్ అంటే 30 డేస్, మ్యాక్సిమం 30 డేస్ ఎగ్జామ్కి అయితే మీకు ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఈ 30 డేస్లో మీరు కంటెంట్ చదవాలా, ఇంకేం చదవాలా అంటే కంటెంట్ చదివారు కదండి ఇప్పటి వరకు. సో ఇప్పుడు ఏంటంటే టెస్ట్ సిరీస్ మీద ఎక్కువగా మీరు దృష్టి పెట్టాలండి. టెస్ట్ సిరీస్ అండ్ అలాగే మోక్ టెస్ట్ అండ్ అలాగే ప్రాక్టీస్ బిట్స్ మీద మీరు ఎక్కువ దృష్టి పెడితే మీ కంటెంట్ ఎంతవరకు మీకు అవగాహన వచ్చింది, మీ ప్రతి సబ్జెక్ట్ మీద మీ పట్టు ఎంతవరకు ఉంది అనేది మీకు అర్థమవుతుందండి. మీరు ఎంతవరకు చదివారనేది కూడా. సో రివిజన్ కూడా మీకు ఎలా ఉంటుందంటే కంటెంట్ ఏది చూడకుండా మీరు ఇప్పటి వరకు తీసుకున్న కంటెంట్ నుంచి నోట్స్ అనేది రాసుకుంటారు కదండి, నోట్బుక్. సో ఎన్టీపీసీ నోట్స్ ఎలా రాసుకోవాలనేది కూడా నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను. సో నోట్స్ రాసుకున్న వాళ్ళందరూ నోట్స్ అనేది మీరు బై హార్ట్ చేసుకుంటూ ఉండండి. సో ఇప్పుడు నోట్స్ మీరు ఎంతవరకు అంటే ఆల్రెడీ మీరు కంటెంట్ మొత్తం చదివేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే రివిజన్ పార్ట్, రివిజన్ టైం. సో మీరు ఏం చేస్తారంటే ప్రతిదీ రివిజన్ చేయండి. ఓకేనా? సో అండ్ అలాగే అంటే మేడం ఇప్పటివరకు మేము ఇంకా కంటెంట్ పూర్తి చేయలేదు అనుకున్న వాళ్ళు మీ కంటెంట్ మీద దృష్టి పెట్టండి. కానీ దాంతో పాటుగా ఎక్కువ శాతం ఎక్కువ టైం అనేది మీరు టెస్ట్ల మీద మీరు పెడితే మీకు ఇదవుతుందండి, మంచిగా మీకు హెల్ప్ అవుతుంది రివిజన్ అనేది. సో మీరు టెస్ట్ మన ఆర్ఆర్బి ఎన్టీపీసీ కోర్సులో అయితే 10,000కు ప్లస్ అయితే ఉన్నాయండి టెస్ట్ సిరీస్ అనేవి. సో ప్రతి ఒక్క టెస్ట్ కూడా మీరు రాస్తున్న కొలది మీరు ఎంతవరకు చదివారో, నెక్స్ట్ CBT 1 ఎగ్జామ్ మీకు ఎంత టఫ్గా ఉంటుందో, మీరు ఎంతవరకు క్రాక్ చేస్తున్నారు అనేది మీకే అర్థమైపోతుంది. సో మీరు ఎలా చదవాలంటే కంటెంట్ ఇంకా పూర్తి చేయని వాళ్ళు కంటెంట్ని పూర్తి చేయండి, దాంతో పాటుగా టెస్ట్ల మీద కూడా దృష్టి సారించండి. ఓకేనా? సో ఎంతవరకు మన యాప్లో అయితే 1,00,000 బిట్స్ కూడా మీకు పెట్టడం జరిగిందండి. సో మీరు నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఈ 10,000 టెస్ట్లు అండ్ అలాగే ఈ 1,00,000 బిట్స్ చదువుకుంటే ఈ 1 మంత్కి మీకు చాలా యూజ్ అవుతుంది, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు ఎంతవరకు చదివారనేది కూడా మీకు బాగా అర్థమైపోతుంది. సో ప్రిపరేషన్ అనేది ఇలా చేయండి. ఒకవేళ మేడం మేము ఇంకా కంటెంట్ పూర్తి చేయలేదు అనుకున్న వాళ్ళు మాత్రం కంటెంట్ని చదువుతూ సో ఈ టెస్ట్లను కూడా మీరు పాల్గొనండి. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీకి మంచి కోర్స్ అయితే మన దగ్గర ఉందండి. స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే డిజిటల్ వీడియో క్లాసెస్ చేయించడం జరిగింది. అండ్ చాప్టర్ వైజ్ బిట్స్ వేరేగా ఉన్నాయి, చాప్టర్ వైజ్ PYQs వేరేగా ఉన్నాయి, ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి, టెస్ట్ సిరీస్ ఉన్నాయి. సో 1,00,000 బిట్స్ మీకు ఫ్రీగా ఉన్నాయి. సో మొత్తం టోటల్ NCERT కంటెంట్. సో ఇప్పుడు ఈ రోజుతో లాస్ట్ ఆఫర్ డేట్ అనేది. సో ఇప్పుడు మీరు ఆఫర్లో తీసుకుంటే మీకు చాలా యూజ్ అవుతుంది కూడా. సో ప్రతి ఒక్కరు PR జాబ్స్ ఇన్ఫో యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని కోర్సులన్నీ చూడండి సార్, చూడండి. అండ్ అలాగే మీకు ఫ్రీ డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు కొన్ని కంటెంట్స్ అంతా ఉంటుంది కదండి. సో ప్రతి సబ్జెక్ట్లో పట్టు అనేది కొంతమందికి ఉండదు. సో నేను బయట బుక్స్ చదివానక్క, బయట వేరే ఛానల్లో క్లాసులు ఇప్పటి వరకు తీసుకున్నాను, అవి చూసాను, అర్థం కాలేని వాళ్ళందరూ యాప్లో అయితే మంచి క్లాసులు ఉన్నాయండి, చాలా ఈజీగా అర్థమవుతాయి. డెమో క్లాసెస్ కూడా చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతాయి. సో అవి చూసి మీకు యూజ్ అవ్వకపోతే వేరే ఛానల్లో తీసుకున్నవి సో ఇప్పుడు మన యాప్లో తీసుకోండి. తీసుకున్నవి మీకు ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్లో డౌట్స్ ఉన్నాయో ఆ వీడియోస్ మీరు చూసుకోండి. సో ఆ వీడియోస్ చూసుకుంటూ ఈ టెస్ట్లలో పాల్గొనండి. ఓకేనా? సో అలాగే ప్రతి ఒక్కరు 1,00,000 బిట్స్ మేము అందజేస్తున్నాం. సో ఆ 1,00,000 బిట్స్ మీకు చాలా యూజ్ అవుతాయండి. ఓకేనా? సో ప్రతి ఒక్కరు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని కోర్సుని చూడండి, మీకే అర్థమైపోతుంది. ఓకేనా? సో ఎగ్జామ్ డేట్స్ అయితే మ్యాక్సిమం ఏప్రిల్ ఆర్ మేలో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు వస్తుంది అని ఆలోచించడం మానేసి మీ ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చింది, ఇంకా ఎంతవరకు నేను చదవాలి అనే దాని మీద మీరు దృష్టి సారించండి. ఓకేనా? సో ఎగ్జామ్ డేట్స్ అనేది ఎప్పుడైనా వస్తుందండి. మీకు రేపే ఎగ్జామ్ డేట్ వచ్చినా సరే మీరు ఎగ్జామ్ రాయాలి, కానీ ఎగ్జామ్ డేట్ గురించి ఆలోచించడం మానేసి మీ ప్రిపరేషన్ని ఎంతవరకు కొనసాగించాలనేది, ఎలా మార్చుకోవాలనేది మాత్రమే మీ దృష్టిలో ఉంచుకోండి. ఎగ్జామ్ డేట్స్ అనేవి మర్చిపోండి, మైండ్లో నుంచి తీసేయండి. రావడం ఎప్పుడైనా వస్తుంది, మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారా అన్నదే మీకు ముఖ్యం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, టార్గెట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ జాబ్ ఎలాగైనా రావాలి అనుకున్న వాళ్ళు ఎగ్జామ్ డేట్స్
అండ్ అదర్ న్యూసెస్ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా మీ ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చింది, ఇంకా ఎంతవరకు మెరుగుపరుచుకోవాలన్న దాని మీదే దృష్టి సారించండి. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. అండ్ కొత్తగా ఈ వీడియో చూసిన వాళ్ళైతే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇచ్చాను, అందులో జాయిన్ అయ్యి మీ డౌట్స్ అడగండి. లేదా ఇంకా ఏమైనా డౌట్స్ మీరు క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. సో ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, నేను మీ డౌట్స్ అనేవి క్లియర్ చేస్తాను. ఓకే గాయస్, థ్యాంక్ యూ సో మచ్ గాయస్.